హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధం అయితే స్టార్ట్ చేశాయి. గంట గంటకి యుద్ధం యొక్క తీవ్రత మరింత పెరుగుతుంది. Iran's ballistic missile program, the largest in the Middle East, featuring a diverse range of short and medium-range ballistic missiles, originated during and after the 1980-1988 Iran-Iraq War. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన విమాన దాడుల్లో ఇరాన్ యొక్క లాంగ్ రేంజ్ మిసైల్ బేసెస్ 3వ వంతు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకరమైన దాడులు జరుపుతుంది. తాజా లెక్కల ప్రకారం ఇరాన్లో 639 మంది ఇజ్రాయెల్ వాయుసేన దాడుల కారణంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ముఖ్యంగా మిలిటరీ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అటువైపు ఇరాన్ కూడా రివర్స్ అటాక్గా ఇజ్రాయెల్పై గట్టిగానే దాడి చేస్తుంది. అది ఎంతలా ఉందంటే ఇజ్రాయెల్లోని స్టాక్ మార్కెట్ మరియు హాస్పిటల్స్, స్కూల్స్ పైన కూడా విచక్షణారహితంగా ఇరాన్ దాడి చేస్తుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య భీకరమైన పోరు నడుస్తుందని చెప్పవచ్చు. వేటికవే మొండిగా ముందుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్ చెప్తున్న దాని ప్రకారం ఇంతకు ముందు ఇజ్రాయెల్ ఏ దేశం పైన కూడా ఇంతలా దాడులు చేయలేదు అని. దానికి తోడు ఇజ్రాయెల్ జరిపిన దాడుల సన్నివేశాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో గంట గంటకి సిచ్యువేషన్ మరింత దిగజారిపోతుంది. ఇరాన్లోని ప్రజలు ఇల్లు వాకిలి కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్లోకి అమెరికా కూడా ఎంటర్ అయ్యి ఇరాన్ సుప్రీం లీడర్ని హెచ్చరిస్తుంది. అది ఎంతలా ఉంది అంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రదేశం మా కనుసన్నల్లోనే ఉంది అని. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆ ప్రదేశం అంతా కూడా కాలి బూడిదవుతుంది అని అమెరికా హెచ్చరిస్తుంది. కానీ మేము ఆ విధంగా చేయాలనుకోవడం లేదు, జస్ట్ మీరు సరెండర్ అయిపోండి అని అమెరికా నొక్కి మరీ చెబుతుంది. అయినా కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ అమెరికా కనుక ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతే World War III స్టార్ట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. గడిచిన 5 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు కేంద్రాలను టార్గెట్ చేసి 1100 లొకేషన్స్ పై దాడి చేసింది. ఇరాన్లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధు ద్వారా భారతీయులని మన దేశానికి రప్పిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన అఫీషియల్స్ ఎంబసీస్ ఖాళీ చేసి వారి దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశమైన మన దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఉన్నాయి. గడిచిన వారం రోజులుగా దేశీయ మార్కెట్లు కాస్త వాలిటాలిటీగా ఉన్నా ఎప్పుడు ఏ వార్తతో కుప్పకూలిపోతాయో అని ఇన్వెస్టర్స్లో బయ్యింగ్ సెంటిమెంట్ని దెబ్బతీస్తుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎక్కడ అణుయుద్ధానికి దారితీస్తుందోనని ప్రపంచ మార్కెట్లలో భయం బలంగానే ఉంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు దేశాలు కూడా న్యూక్లియర్ బాంబు కలిగిన దేశాలు కాదు. కానీ ఎందుకు ప్రపంచ దేశాలు ఇంతలా భయపడుతున్నాయి? ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తుంది అని ఇజ్రాయెల్ నమ్ముతుంది కనుక. ఇజ్రాయెల్కి ఇరాన్పై డౌట్ రావడానికి గల కారణం ఏంటంటే, మే నెల 2025న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. దాని సారాంశం ఏంటంటే, ఇప్పటికే ఇరాన్ 60% పైగా ఎన్రిచ్డ్ యురేనియం కలిగి ఉంది అని. అసలు ఈ ఎన్రిచ్డ్ యురేనియం అంటే ఏంటి? సింపుల్గా మనం మాట్లాడుకోవాలి అంటే, భూమి లోపల దొరికే ఒక పదార్థమే యురేనియం. ఆ యురేనియంలో U-235 అనే ఆటం కలిగి ఉంటుంది. అణుబాంబు తయారీలో కీలకమైన పదార్థమే ఈ U-235 ఆటం. ఈ నేషనల్ యురేనియంలో 0.7% U-235 ఆటం కలిగి ఉంటుంది. ఎన్రిచ్మెంట్లో భాగంగా ఈ U-235ని సపరేట్ చేసి నిల్వ ఉంచుకోవడం. ఎప్పుడైతే ఈ నిల్వలు 90% పైగా పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచం మొత్తం అలర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ దేశం న్యూక్లియర్ బాంబ్ను తయారు చేయడానికి సిద్ధపడింది అని. అయితే యురేనియం ఎన్రిచ్డ్ గ్రేడ్స్ ఏ విధంగా వాడతారంటే, 3 నుంచి 5% వచ్చేసి పవర్ ప్లాంట్స్లో వాడడానికి, 10 నుంచి 20% మెడికల్ పర్పస్ వాడడానికి. ఎప్పుడైతే 90% మేర నిల్వలు పెరిగిపోతాయో అప్పుడు ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబ్ రెడీ చేయడానికి అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతుంది. అయితే ఈ సంస్థ చెప్తున్న దాని ప్రకారం ఇరాన్లో 60% మేర నిల్వలు పెరిగిపోయాయి. అంటే దాని అర్థం ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా అణుబాంబు తయారీకి సిద్ధపడినట్లు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. అందుకే ఇజ్రాయెల్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా కంగుతున్నాయి. ఎందుకంటే త్వరలోనే ఇరాన్ కూడా అణుబాంబు కలిగిన దేశంగా ప్రకటించుకోబోతుంది. దీంతో అమెరికా ఒక్కసారిగా ఇరాన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశమైనా న్యూక్లియర్ బాంబ్ రెడీ చేస్తుంది అని తెలిస్తే చాలు అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. దానికి ఉదాహరణ లేకపోలేదు. ఇరాక్ 1981లో అణుబాంబు రెడీ చేస్తుందని తెలిసి ఇజ్రాయెల్ ఆ దేశ న్యూక్లియర్ స్థావరాలపై బాంబుల మోత మోగించింది. అక్కడి నుంచే సద్దాం హుస్సేన్ పతనం మొదలైంది. అదేవిధంగా ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేసి న్యూక్లియర్ బాంబ్ రెడీ చేయడాన్ని ఆపేసింది. ఇప్పుడు 2025
ఇరాన్ కూడా న్యూక్లియర్ బాంబ్ రెడీ చేస్తుందని తెలిసి ఆ దేశాన్ని నామరూపం లేకుండా చేయాలని ఇజ్రాయెల్ మరియు అమెరికా చూస్తున్నారు. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ ఇక్కడ రావచ్చు. అదేంటి అంటే, ఇదే న్యూక్లియర్ బాంబ్ అమెరికా దగ్గర ఉంది, ఇదే న్యూక్లియర్ బాంబ్ రష్యా దగ్గర ఉంది, ఇదే న్యూక్లియర్ బాంబ్ ఇండియా, యూకే, ఫ్రాన్స్ మరియు చైనా దగ్గర కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్ మరియు దక్షిణ కొరియా దగ్గర కూడా ఉంది. అయితే ఈ న్యూక్లియర్ బాంబ్ పాకిస్తాన్ మరియు దక్షిణ కొరియా దగ్గర ఉంటే రాని ప్రాబ్లం ఇప్పుడు ఇరాన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి మన ప్రపంచ దేశాలు? ఎందుకంటే ఇరాన్కి ప్రపంచ దేశాల ఎకానమీని దెబ్బతీసేగల శక్తి ఇరాన్కి ఒక్కరికే ఉంది. అది ఎలా అంటే దానికి 3 ప్రధాన కారణాలు. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఆల్రెడీ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే, ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ ట్యూమర్ లాంటిది, దాన్ని ఎప్పటికైనా తొలగించాలి అని. మిగతా దేశాలు న్యూక్లియర్ బాంబ్ని వారి దేశ రక్షణ గురించి పెట్టుకుంటే, ఇరాన్ మాత్రం కేవలం ఇజ్రాయెల్పై వేయడానికి మాత్రమే రెడీ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం అంటే, ఒక్క బాంబు ఆ దేశంపై పడిందంటే ఆ దేశం మొత్తం సమూలంగా నాశనం అయిపోతుంది. ఎలాంటి అణుబాంబులు లేకుండానే ఈ ఇరాన్ లెబనాన్లో హెజ్బుల్లాకి, గాజాలో హమాస్కి, యమన్లో హౌతీస్కి, అదేవిధంగా సిరియాలో కూడా మిలిటెంట్లకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ విధంగా చూస్తే ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ని అన్ని దిక్కుల నుంచి అటాక్ చేస్తూనే ఉంది. ఈ విధంగా ఇజ్రాయెల్ 1979 నుంచి రెడ్ అలర్ట్లో ఉంది. ఎస్, నిజంగా మీరు వింటుంది నిజమే. 1979 అంటే ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి ఇరాన్తో పాటు అనేక దేశాలతో ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. వ్యూవర్స్, ఇక్కడ మనతో పాటు ప్రపంచ దేశాలందరికీ తెలుసు, ఇజ్రాయెల్ శాంతి కోసం ప్రయత్నించే దేశం కాదు అని. ముందు శత్రు దేశాలను చీల్చి చెండాడి తర్వాత ఆలోచించే దేశమే ఇజ్రాయెల్. దీంట్లో భాగంగానే ఇరాన్ ఇజ్రాయెల్పై న్యూక్లియర్ బాంబ్ వేసే అవకాశం ఉంది అని తెలియగానే ఆ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఫ్రెండ్స్, అమెరికా ఎందుకు మధ్యలో వచ్చిందనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఈ మ్యాప్లో కనిపిస్తున్నది ఏదైతే ఉందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఏదైతే ఉందో ఒక సన్నటి సముద్రపు మార్గం. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మరియు అరేబియా సముద్రాన్ని కలిపే మార్గం. ప్రతినిత్యం ఈ సముద్రపు మార్గం ద్వారానే 20% పైబడి క్రూడ్ ఆయిల్ రవాణా జరుగుతూ ఉంటుంది. అది ఎంతలా అంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ మరియు కువైట్ వంటి ఆయిల్ రిచ్ దేశాల క్రూడ్ ఆయిల్ మొత్తం ఈ రవాణా మార్గం ద్వారానే ప్రతినిత్యం రవాణా జరుగుతూ ఉంటుంది. అందుకే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ప్రపంచానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. ఒకవేళ ఇరాన్ గనక ఈ మార్గాన్ని ఆపేస్తే గనక ప్రపంచానికి సరఫరా జరిగే ఆయిల్ మొత్తం ఆగిపోయి ప్రపంచం మొత్తం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే అవకాశం లేకపోలేదు. దానికి తోడు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం కూడా ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఏదైతే ఉందో ఒక రవాణా మార్గమే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. దీని కారణంగానే ప్రపంచం మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ గురించి ఆలోచించి ఒకంత భయంగా ఉంటాయి. ఒకవేళ ఇరాన్ గనక న్యూక్లియర్ బాంబ్ కలిగిన దేశమే అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ పై పూర్తి అధికారం చెలాయించే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఇరాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే అగ్రరాజ్యానికి కూడా అణుబాంబ్ అంటే వెన్నులో వణుకే. అందుకే అమెరికా ఈ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం అంటే ఒక ఇంత భయంగా ఉండి ఈ ఇరు దేశాలని శాంతింప చేయాలని చూస్తుంది. అదేవిధంగా మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేంటంటే, ఇరాన్ కనుక ఈ న్యూక్లియర్ బాంబ్ తయారీలో సక్సెస్ అయితే మిడిల్ ఈస్ట్ రీజియన్లో ప్రతి దేశం కూడా వారి దేశానికి ఒక న్యూక్లియర్ బాంబ్ కావాలని కోరుకుంటాయి. ఎందుకంటే ప్రతి దేశం వారి దేశాన్ని రక్షించుకోవాలనే చూస్తాయి. అందులో తప్పులేదు. ఎక్కడ ఇరాన్ వారి దేశంపై బాంబు వేస్తుందోనన్న భయంతో సౌదీ అరేబియా నుండి యుఏఈ వరకు ప్రతి దేశం కూడా ఒక న్యూక్లియర్ బాంబ్ రెడీ చేసుకోవాలని చూస్తాయి. ఇప్పటికే సౌదీ అరేబియా రాజు బహిరంగంగానే ప్రకటించారు, ఇరాన్ గనక న్యూక్లియర్ పవర్ కలిగిన దేశమైతే మేము కూడా న్యూక్లియర్ పవర్ని తయారు చేసుకుంటాము అని. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఒక కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ కలిగి ఉన్నాయి. ఇరాన్తో కలిసిన దేశాలు సిరియా, లెబనాన్ మరియు ఇరాక్ రెబెల్ గ్రూప్స్ ఉంటే అమెరికాతో సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు యుఏఈ కలిసి ఉన్నాయి. మనం ముందుగా అనుకున్నట్లు ఇరాన్ ఆల్రెడీ యమన్, సిరియా, లెబనాన్ దేశాలకు వెనక నుండి ఆర్థిక సాయం చేస్తూ ఇతర దేశాలపై యుద్ధానికి పురుగొల్పుతూ ఉన్నాయి. ఇప్పుడు గనక ఇరాన్ అణుశక్తి దేశంగా మారితే మిడిల్ ఈస్ట్ రీజియన్లో ప్రతి దేశం కూడా వారి దేశానికి ఒక న్యూక్లియర్ బాంబ్ ఉండాలని కోరుకుంటాయి. ఈ కారణంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచం ముందు కనిపిస్తున్న 3 అవకాశాలు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని పూర్తిగా నాశనం చేయడం. రెండవది ఇరాన్ అణుశక్తి దేశంగా మారటం. మూడవది ప్రపంచం మొత్తం 3వ ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టడం. సో వ్యూవర్స్,
ఈ మూడిట్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నా మటుకు మాత్రం వన్స్ ఏ వైజ్ మైండ్ సెడ్ వార్ ఈజ్ ఏ డిసీట్ఫుల్ గేమ్ టు విన్ ఇట్. ద బెస్ట్ మూవీస్ నాట్ టు ప్లే. సో వ్యూవర్స్ చూశారు కదా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్కి గల కారణాలు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇలాంటి మంచి వీడియోలు మా నుంచి ఇంకా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు మా ఈ వీడియోను చూసినందుకు కృతజ్ఞత. మీ పొమ్మిశెట్టి మహేష్. జై హింద్.